మనందరిలో ఖచ్చితంగా ఉండే ఒకే ఒక బ్రాండ్ ఏంటో తెలుసా? అదే టైటాన్ వాచ్. అయితే ఇండియాస్ బిగ్గెస్ట్ వాచ్ బ్రాండ్ అయిన ఈ టైటాన్ వెనుక ఎంతటి పోరాటం ఉంది, టాటా గ్రూప్ ఈ సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించింది అనే కథతో రీసెంట్గా ఓ సిరీస్ రిలీజ్ అయింది. ఆ సిరీస్ పేరే మేడ్ ఇన్ ఇండియా ద టైటాన్ స్టోరీ. నసీరుద్దీన్ షా, జిమ్ సోబ్ లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ నటించిన ఈ సిరీస్ ఎలా ఉంది, మనం చూడొచ్చా లేదా అనేది ఈరోజు ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. ఇక కథ విషయానికి వస్తే ఇది ఒక బయోగ్రాఫికల్ డ్రామా. భారతదేశంలో ఒకప్పుడు విదేశీ వాచీలు మాత్రమే రాజ్యం వెళ్తున్న రోజుల్లో మన దేశానికి గర్వకారణంగా నిలిచే ఒక ఇండియన్ బ్రాండ్ను సృష్టించాలని టాటా గ్రూప్ అడుగులు వేసింది. అయితే వారి అడుగులు ఎలా పడ్డాయి, ఆ ప్రయాణంలో వారు ఎదుర్కొన్న రాజకీయ, ఆర్థిక, సామాజిక సవాళ్లు ఏంటి, అసలు టైటాన్ కంపెనీని ఒక గ్లోబల్ బ్రాండ్గా మార్చడానికి ఆ వెనుక ఉన్న అసలైన ఆసక్తికరమైన మాస్టర్ మైండ్స్ ఎవరు అనేది ఈ సిరీస్ ముఖ్య కథాంశం. ఈ సిరీస్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, మొదటిది స్క్రీన్ ప్లే అండ్ యాక్టింగ్. నసీరుద్దీన్ షా అండ్ జిమ్ సోబ్ తమ నటనతో సిరీస్కి ప్రాణం పోసారనే చెప్పాలి. ప్రతి సీన్ చాలా రియలిస్టిక్గా ఆ కాలపు వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇక రెండోది బిజినెస్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకు, స్టార్టప్స్ చేయాలనుకునే వాళ్ళకు ఇదొక గ్రేట్ ఇన్స్పిరేషన్ అనే చెప్పవచ్చు. ఒక బ్రాండ్ను సున్నా నుంచి ఎలా బిల్డ్ చేయాలో చాలా అద్భుతంగా ఈ సిరీస్లో చూపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కథలోని ఎమోషన్ను బాగా ఎలివేట్ చేశాయి. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ సిరీస్ ఒక డాక్యూ డ్రామా స్టైల్లో కొనసాగుతుంది కాబట్టి రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్, మాస్ మసాలా, ఊహించని ట్విస్ట్లు ఏమీ ఉండవు ఇందులో. పైగా సిరీస్ కాస్త స్లోగా సాగినట్టుగా అనిపించవచ్చు. కొన్ని ఎపిసోడ్స్ అయితే మరీ డాక్యుమెంటరీ చూస్తున్న ఫీలింగ్ని తెప్పిస్తాయి. ఇక ఫైనల్గా చెప్పాలంటే, మేడ్ ఇన్ ఇండియా ఏ టైటాన్ స్టోరీ అనేది కేవలం ఒక కంపెనీ కథ కాదు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ ప్రయాణం. ఇన్స్పిరేషనల్ బిజినెస్ డ్రామాస్ అండ్ నిజ జీవిత కథలను ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన సిరీస్ ఇది. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ MX ప్లేయర్లో స్ట్రీమింగ్ అవుతుంది. టైటాన్ వాచ్ జర్నీని చూడాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఇది మస్ట్ వాచ్ సిరీస్. ఒకవేళ ఇప్పటికే ఈ సిరీస్ను మీరు చూసినట్టయితే మీ రివ్యూ రేటింగ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో రాయండి. సైనింగ్ ఆఫ్, ఐఎమ్ సతీష్.